రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తక్కువ రేటుతో ఎక్కువ కాలం మన్నికి వచ్చే ఇంజిన్ అయితే మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. అలాగే మనం చూస్తున్నాం నేటి పరిస్థితిలో రైతులందరికీ అప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కాలం వచ్చిందో తెలియదు, ఏమో తెలియదు. అదిగాక ఒకవేళ ఎక్కువ నీళ్ళు వచ్చినా సరే మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బంది తోటలు కానివ్వండి, కూరగాయ తోటలు అవనండి కానీ, లేకపోతే ఏమైనా మెట్ట పంటలు కానివ్వండి, దేనికైనా సరే సాగు చేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్ళు అయితే మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇంజన్తో కొంచెం కొంచెం నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి చిన్న సన్నకారు రైతులకి అయితే మాత్రం, అలాగే మెట్ట తోట వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇది రంగాలైనటువంటి, లేకపోతే ఇంటికాడ కానీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న పంపు అయితే మాత్రం వాడుకోవడం తగ్గ మోటార్ అని చెప్పొచ్చు. దీని రివ్యూ అయితే ఈ రోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మనతో పాటు గోపి ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ మోటార్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత మేర, దీని రేట్ ఎంత, దీని కథ ఎంత, దీని వారంటీ ఎంత, ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ అండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. నమస్కారం గోపి గారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పెద్ద పెద్ద ఇంజిన్లు చూస్తాం. అసలు డీజిల్ ఇంజిన్ ఓసాటి నుంచి ఓసాటి తీసుకెళ్ళడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు కూడా. ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది, చాలా లైట్ వెయిట్. అసలు నేను ఒక్కనే ఊరిని ఏళ్తే ఇట్లా లేకపోతలేదు. 18 కేజీలు కేవలం. అంటే ఒక చిన్న పిల్లాడు, చిన్న పిల్లోడైనా దీన్ని తీసుకెళ్ళగలన్నటువంటిది. ఇప్పుడు మనం చూస్తే ఇది ఎన్ని అంగుళాల మోటార్? అసలు 3x3 అండి. 3x3 అంగుళాలు లాగి 3 అంగుళాల అవుట్పుట్ వస్తుంది. ఓకే, 3 అంగుళాల నీరు అయితే ఇచ్చింది. అవునండి. అంటే ఇంచుమించు ఇప్పుడు మనం చూస్తున్నట్టు పెద్ద ఇంజిన్లతో సమానం ఇది. అవునండి. పెద్ద ఇంజిన్ కూడా 4 అంగుళాలు. డీజిల్ ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి 4x4 వేసుకుంటారు. వాటర్ ఎక్కువ దూరం వెళ్ళాలనుకున్నారు. అవునవును. తక్కువ 3x3 గేర్ బాక్స్ బట్టి ఉంటుంది. అవును. ఇప్పుడు మనం చూస్తే ఈ ఇంజిన్ ఏ కెపాసిటీ, ఎంత హార్స్ పవర్ కలిగింది? ఇది వచ్చేసి ఆరిజిన్ కంపెనీ నుంచి వస్తుందండి. ఓకే. దీని కెపాసిటీ వచ్చేసి 3x3 ఉంటది. ఓకే. దీంట్లో వచ్చేసి 2x2 కూడా ఉంటుంది. అంటే తక్కువ వాటర్ లాగి కొంచెం తక్కువ టైంలో చేసుకున్న వాళ్ళకి కూడా 2x2 కూడా ఉంటుంది దీంట్లో. ఎక్కువ పొలాలు మెట్ట మాగాని అలాంటి వాటికి బెటర్ టైం వచ్చినప్పుడు చెరువులు కాలంలో అలాంటి వాటిలో వాడుకోవడానికి కూడా ఇది 3x3 ఎక్కువ వాడతారండి. ఓకే, 3x3 ఎక్కువ వాడతారు. ఓకే. ఇప్పుడు ప్రధానంగా చూస్తే దీన్ని ఎక్కువగా రైతులు ఎలాంటి రైతులు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం వెళ్ళిన తర్వాత నవంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయి. అవును. అలాంటి టైంలో కాలువలు వస్తూ ఉంటాయి. కొంచెం అలాంటి రైతులు కూడా కాలంలో వాటర్ ఇలా పక్క లిఫ్ట్ చేసి పోసుకోవడానికి గానీ, ఇంకా ఎక్కడి నుంచి కొంచెం లెంత్ దూరం ఒక 500 అడుగులు 1000 అడుగుల వరకు నెట్టడానికి గానీ, ఆ 2 నెలలు వాడుకునే పంట దశలో వస్తారు కాబట్టి పొట్టమే ఉంటది కాబట్టి వరి పొలం అయితే, లేదా మెట్ట మాగాని అలాంటి వాటిలో కూడా కొంచెం ఎక్కువ తక్కువ టైంలో వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ మిషన్ ఒక రైతు నేనే తీసుకుంటున్నా, ఇప్పుడు దీనికి ఏమేమి ఇస్తారు గోపి గారు మీరు? ఒకవేళ మన దగ్గర మీరు కనుక ఈ మిషన్ తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఇంజిన్ తో పాటు నెపల్స్ వస్తాయండి. ఓకే. ఎందుకు ఆ నెపల్స్? ఇవి పైపులు మనం ఇన్లెట్ అవుట్లెట్ పైపులు బిగించుకోవడానికి నెపల్స్ అండి. మార్కెట్ లో ఇలాంటి గ్రీన్ కలర్ పైప్ దొరుకుతుంది కాబట్టి అలాంటి పైప్ తీసుకున్నప్పుడు మన ఈ నెపల్స్ కంపల్సరీ. దీనికి థ్రెడ్డింగ్ టైప్ వస్తుంది. థ్రెడ్డింగ్ టైప్ బిగించుకోవడానికి గానీ, దీనికి రబ్బర్ వాచర్ గానీ వస్తాయండి. దీంతో పాటు మనం వచ్చేసి ప్లాస్టిక్ ఫుట్బాల్ అనేది ఇస్తాం. ఓకే. అంటే ఇదైనా వాడుకోవచ్చు, లేదంటే మార్కెట్ లో వాటర్ కాసే ఫుట్బాల్ అయినా తీసుకోవచ్చు. ఏంటంటే లూజ్ వాటరే కాబట్టి కాలువ చెరువులో లాగటాకే కాబట్టి మనం ప్లాస్టిక్ తీస్తాం. అంటే తక్కువ ఖరీదులు అయిపోవాలి కాబట్టి రైతు వాళ్ళకి వచ్చేదే దాంట్లోనే కొద్ది గొప్ప దాన్ని చదివెట్టుకుని కొన్ని ఉండి లేక వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. అలాంటి రైతులకి మనం తక్కువలో తీసుకురావడం, అది ప్రతి రేట్ అందరికి తెలియాలని చెప్పేసి ఒకరికో రేట్ కదా అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రేట్లు అందాలని చెప్పేసి మనం అయితే తక్కువ రేట్లు అయితే మంచి క్వాలిటీ ఉన్న అయితే తీసుకురావడం జరిగింది. ఓకే. గోపి అన్న, ఇది అసలు ఇంజిన్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలండి? ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసిన ముందు మన బయట డీజిల్ ఇంజిన్ ఏదైతే ఎలా అయితే వాటర్ పోస్తామో అలాగే ఈ కొండలో కూడా ఇక్కడ మనం అయితే దీనికి ఇది నెప్పలిస్తామండి. పైనుంచి పోసుకోవడానికి ఈ నెప్పలు తీసుకుని దీంట్లో నుంచి వాటర్ మన కాళ్ళలో పక్కన ఉంటుంది కాబట్టి బకెట్ కానీ డబ్బాలు కానీ ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేసి దీంతో నీళ్ళు పోసుకోవడం అండి. ఈ కొండ నిండే వరకు నీళ్ళు పోసుకుని కింద ఎదురు వాటర్ వచ్చినాయి కదండి, పైపులు పెట్టుకుంటే పైపులకు కూడా వెళ్తాయి. తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని రైతు సింపుల్ గా అండి. ఇటు వైపుకి వస్తే కనుక మనకి ఇంజిన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుందండి. ఈ స్విచ్ ఇక్కడ ఆన్ ఆఫ్ అని ఉంటుంది, కిందకి వేస్తే ఆన్ అండి. ఈ ఎర్ర మార్క్ ఏదో చూపిస్తుంది ఇటు వైపుకి వచ్చేసి మన తైవాన్ స్పేర్ ఎలా లాగుతారో రైతులు అలాగే చోకు పెట్రోల్ అని ఉంటుందండి. ఇది వచ్చేసి పెట్రోల్ ఆను, ఇది చోక్ వచ్చేసి ఆను, ఇది ఎక్సిలేటర్. మనకి ఎంత ఎక్సిలేటర్ రేజ్ కావాలని ఇలా పెట్టుకుంటాం. మన బండి స్టార్ట్ చేసి కొంచెం ఎక్సిలేటర్ హై పెట్టుకోవాలి. ఈ చోక్ అనేది కూడా కొంచెం వెనక్కి వేసుకుని తైవాన్ స్పేర్ ఇలా లాగుతాం కదా, లాగినప్పుడు ఎలా ఫ్రీగా అయితే ఇది కూడా ఫ్రీగానే వస్తుంది. తర్వాత టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు కొంచెం గట్టిగా లాగితే స్టార్ట్ అవుతుంది. ఈ చోక్ అనేది మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. ఇది బోర్లు సెట్ అవుతుందా?
బోర్వెల్ వచ్చేసి 30 అడుగుల పైన వాటర్ ఉంటుంది కదా, కొన్ని గుంతలు తవ్వుకుంటాం, 30 అడుగుల ఎత్తులో ఉన్నట్లు కూడా వాడుకోవచ్చు. మన రైతుకి ఆల్రెడీ ఇచ్చాము, మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాము. అది ఎలా సెటప్ చేసుకున్నారు కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇది డీజిలా పెట్రోలా? పెట్రోల్ వస్తుందండి. పెట్రోల్. దీంట్లో డీజిల్ లేదా? డీజిల్ కూడా ఉంది. డీజిల్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటది, కాదు రెగ్యులర్ వాడుకునే లెక్క డీజిల్ కి వెళ్ళాలి. ఈ పెట్రోల్ ఏంటంటే ఒక వారానికి ఒకసారి 15 రోజులకి ఒకసారి తడుగు పెట్టుకుంటారు కాబట్టి అలాంటి రైతులకి ఇది చాలా ఉపయోగం. ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ కి ఎంతసేపు ఆడుతుంది? గంటకి లీటర్ పెట్రోల్ అండి. గంటకి లీటర్. 3 అంగుళాల వాటర్ 3 అంగుళాల అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా దీంతో ట్రై చేశారా? ఒక ఎకరం చేసామండి. ఒక ఎకరం ఎన్ని గంటలు? అది ఎకరం ఎన్ని గంటలు తడిస్తుందని ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే కొన్ని పొలాలు తడి ఉంటది, కొన్ని పొలాలు ఎండిపోయి ఉంటాయి. తడిగుండ పొలం ఏమవుతుందంటే ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్తది, తడున్న మీద వాటర్ ముందు పారుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరి పొలం ఉందండి, తడి ఎక్కువ టైం ఉంటది కాబట్టి తడి ఆరిపోతున్నాగా పెట్టేసుకున్నాం. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ముందు తొందర సాగుతుంది. మెట్ట పొలాలు ఉన్నాయి, అలాంటి వాటిలో ఏం చేస్తారంటే కూరగాయలు అలాంటి పెట్టిన ఏంటంటే 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఇది ఆరిపోతుంది కాబట్టి వాటర్ అనేది ఉండదు కాబట్టి అలాంటి కొంచెం ఒక టైం పడుతుంది. ఇది ఎవరం కూడా, మేమే కాదు ఎవరో సైంటిస్ట్ కూడా కరెక్ట్ టైం అయితే చెప్పలేరు. అవును, ఎందుకంటే తేమ ఉంటేనే తొందరగా ముందు సాగుతుంది, లేదు కొన్ని నెల అయితే కొంచెం లేట్ అయిపోతుంది. నేచురల్ ఎక్కడైనా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ మిషన్ కి అంటే ఇప్పుడు ఇంజిన్ ని ఏమని పిలుస్తారు మార్కెట్ లో? మార్కెట్ లో వచ్చి వాటర్ పంప్ అని అంటారు. పోర్టబుల్ వాటర్ పంప్. దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, మన పొలాలైనా వాడుకోవచ్చు, చాలలో గానీ ఇంటికాడ కొంచెం అపార్ట్మెంట్స్ కడతా ఉంటారు కదా, వాళ్ళు వాటర్ అనేది స్టోర్ అవుతుంది కానీ ఆ సంపుల నుంచి లాక్కోవడానికి కానీ మినిమం 30 అడుగుల నుంచి లాక్కోవడానికి వాటర్ పంప్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అన్నిటితో పోలిస్తే ఆల్రెడీ ఇదే పంపు ఇదే మిషనరీ వేరే కంపెనీలో కూడా ఉంటాయి. అన్నిట్లో కూడా ఉన్నాయండి, కాదండి చాలా మంది అమ్మేసి ఎక్కువ రేట్లు ఇచ్చేసి రైతులకి సరైన అవగాహన చెప్పకుండా వాళ్ళ తర్వాత ఫోన్లు ఎత్తకుండా చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడి మాకు ఫోన్ చేసిన రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా మాకు సలహాలు కూడా చెప్తా ఉంటాం. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే ఇంజన్ పేర్లు ఏమైనా ఉంటాయా, లేదా రైతు ఎలాంటి మెయింటైన్ చేసుకుంటే? ప్రధానంగా రిపేర్స్ అయితే ఏముండవండి. మన తైవాన్ స్పేర్ అయితే ఎలా పవర్ స్పేర్ ఎలా వాడుకుంటున్నారు తగిలించుకుని కొట్టుకునేది, అలాగే తాళ్ళు ఆగటం గానీ, సోప్ వేసుకోవడం గానీ, పెట్రోల్ ఆన్ ఆఫ్ గానీ అలాంటివన్నీ దీంట్లోనే ఉంటాయి. చాలా సింపుల్. సింపుల్, ఏదైనా ప్రాబ్లం వచ్చి మన ఫోన్ లో చెప్తే వాళ్ళు చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని ధర వచ్చేసి 10,500 అండి. మార్కెట్ లో చాలా డిఫరెంట్ రేట్ లో ఉన్నాయి, క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి. కాదు ఏంటంటే బెస్ట్ క్వాలిటీ తక్కువ రేట్ లో రైతుకి అందుబాటులో ఉండాలని చెప్పేసి మంచి క్వాలిటీ ఉండదు మనం అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకున్న రైతుకి వారంటీ గ్యారెంటీలు ఎలా? దీనికి వచ్చేసి వారంటీ వచ్చేసి 6 నెలలు ఇస్తామండి. 6 నెలలు ఇస్తాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ చిన్న వచ్చినా, స్టార్టింగ్ ట్రబుల్ వచ్చినా ఎలా చేయాలి ఏంటన్నది కూడా మనం ఫోన్ లో చేస్తాం. ఒకవేళ ఫోన్ లో అర్థం కాకపోయినా వీడియో కాల్ తీసుకుంటాం, లేదనుకుంటే మనం ఆ వీడియో చేసి ఇలా తీసి ఇలా చేసుకోండి, దాని తర్వాత మీకు ఏమైనా తెలిసింది మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పేసి కూడా మనం వాళ్ళకి పూర్తిగా అయితే ఎవరైతే చెప్పడం జరుగుతుంది. ఫోన్ లో అంతా చేస్తాం. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, దగ్గరలో ఉండి తెచ్చుకుంటే కనుక ఏ టైంలో మనం రిపేర్ చేస్తాం మన ఆఫీస్ లో, ఇబ్బంది లేదు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి లాంగ్ అయితే కనుక మన కుర్రోళ్ళు ఒకవేళ ఆ ఫీల్డ్ లో ఆ టైంలో ఉంటే కనుక ఒక రోజు 1 గంట అటు ఇటుగా మీ దగ్గర పంపించడం జరుగుతుంది, ఆ సర్వీస్ చేసి రావడం జరుగుతుంది. దీని ప్రధానంగా ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ ఎంత? ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 600 ml పడుతుంది అండి. 600 ml పడుతుంది. దీనికి వచ్చేసి ఫస్ట్ మన కొత్త బండి కొన్నప్పుడు ఎలా సర్వీస్ కి అయితే వెళ్తామో, ఒక 500 కిలోమీటర్లకి, తర్వాత 1000 కిలోమీటర్లకి, తర్వాత 500 కిలోమీటర్కి ఎలా వెళ్తామో దీనికి కూడా అలా సర్వీసెస్ ఉంటాయండి. ఫస్ట్ 10 గంటలకి అయితే మార్చుకోవాలండి. 10 గంటల తర్వాత మార్చిన కాడ నుంచి మళ్ళీ లెక్కేసుకుని 20 గంటలకు మార్చుకోవాలి. మళ్ళీ మూడోసారి వచ్చేసి 30 గంటలు మార్చుకోవాలి. అలా 10 గంటలు పెంచుకుంటూ పోతే కనుక మనకు సర్వీస్ మీరే చేసుకోవచ్చు, ఎవరో కూడా రావడం లేదు. దీనికి ఇంజన్ పోసే సైడ్ వైపే మీకు ఆ బోల్ట్ కూడా ఉంటుంది, ఆ బోల్ట్ ద్వారా తీసేస్తే సరిపోతుంది. మీకు దీనికి వచ్చేసి 2 రెంచులు చాలండి. 10, 8 రెంచి ఉంటే మాత్రం మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ మిషన్ మీరే రిపేర్ చేసుకోవచ్చు, మీ ఫోన్ లో చెప్పినట్టుగా అయితే. గోపి గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మన సమస్య ఏంటంటే పొలం గట్లు ఏడ ఉంటే పంట ఏడ వేస్తుంటాం. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళచ్చు? దీన్ని మనం ఒక పర్సన్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. భుజం పెట్టుకు 18 లైట్ వెయిట్ కాబట్టి సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. మనం ఎలాగ పైపులు ఉంటాయి కాబట్టి ఆ పైప్స్ పొలంలో వదిలేస్తాం కాబట్టి మన పని అయిపోయాక పైపు మన కావాల్సిన దాంట్లో మనం ఎలా దాచుకుంటా ఉంటారు రైతు, వాళ్ళకి తెలియదు బయట వాళ్ళు కాపాడకుండా అలా దాచుకుని మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఈ మిషన్ అనేది భుజం పెట్టుకుని వచ్చేయవచ్చు. గోపి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం వీడియో అయితే చేసాం. ఇప్పుడు ఆల్రెడీ మన వీడియో చూస్తున్న రైతులు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇంజిన్ కావాలనుకునే వాళ్ళు అని దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ అసలు మీ కంపెనీ ఎక్కడ ఉంది, మీ ఒకవేళ మీ కంపెనీ విజిట్ చేయాలంటే ఎలా, అలాగే దీన్ని ఒకవేళ కింద స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే ఎలా పంపిస్తారు? మన ఆఫీస్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ అండి, విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదంటే దానికి అతి సమీపంలో అయితే మన క్యాసరపల్లి విలేజ్ అండి. ఆ విలేజ్ లో మన ఆఫీస్ అయితే ఉంది. మన ఆఫీస్ నేమ్ వచ్చేసి కిసాన్ ఖుషి అగ్రో ఇండస్ట్రీస్. అన్ని రకాల అగ్రికల్చర్ మిషనరీస్ అయితే అందుబాటులో ఉంటాయండి. పవర్ వీటర్లే కానీ, బ్రష్ కట్టర్లే కానీ, చాప్ కట్టర్లే కానీ, మిల్కింగ్ మిషన్స్ కానీ, కౌ మ్యాట్స్ కానీ అన్ని రకాల అగ్రికల్చర్ మిషనరీ టూల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా మీకు
ఏ మిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా మనం వాళ్ళకైతే అన్ని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ మిషన్ కూడా మన దగ్గర వాడి చూసుకోవచ్చు, డెమో చూపిస్తాము. ప్రతి మిషన్ కూడా డెమో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంజిన్ అయినా సరే డెమో ఉంటుంది, అన్ని డెమో ఉంటుంది. పక్కన కాళ్ళు ఉన్న మా కుర్రను పంపిస్తాము, వాళ్ళకి ఏ విధంగా కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ దున్నుకుని చూసుకోవచ్చు, లేదనుకుని వాటర్ పంప్ గానే వాడుకునే చూసి ఓకే అనుకున్న తర్వాత మన దగ్గర పర్చేజ్ చేయవచ్చు. స్పేర్ పార్ట్లు కూడా మీ దగ్గర దొరుకుతాయి, ప్రతి పార్ట్ కూడా మీకు చూపించడం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గోపి గారు అయితే మాత్రం ఇంజిన్ గురించి అయితే పూర్తిగా చెప్పారు. ఏంటంటే ప్రధానంగా మనం చూస్తుంటే ఇంజిన్ ఎంత యూజ్ అయ్యిందంటే, ఇప్పుడు మనం మొక్కతో మన కూరగాయ పంటలు కానీ, పూల తోటలు కానీ, లేదా చిన్నగా రైతులు ఉంటారు కదా, నార్మల్ పోసుకున్నప్పుడు రేపు నార్మల్ పోసుకోవడానికి లేదా బోరు ఫిట్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలు అయితే మాత్రం ఈ చిన్న ఇంజిన్ అయితే మనకు వస్తుంది. ఇంచుమించు 4 అంగుళాల మోటార్తో అయితే ఉంటుంది. ఇది అయితే 3 అంగుళాలు అయితే మనకి అందిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉంది. దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మనకు దొరుకుతాయి అని చెప్తున్నారు. దీనికి సమగ్ర విశ్లేషణ అయితే మాత్రం దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏం వచ్చినా సరే మన గోపి గారు అయితే చెప్తానంటున్నారు. ఇది కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ అయితే కాల్ చేయొచ్చు. డైరెక్ట్ వాళ్ళ కంపెనీ అడ్రస్కి వెళ్ళి విజిట్ చేసి స్వయంగా ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది కూడా స్వయంగా చూడొచ్చు అయితే మనకి గోపి గారు అయితే తెలియదు. కేవలం 10,500కి మాత్రం మనకి అందిస్తున్నారు. ఇదే ఇంజిన్ ఆల్రెడీ వేరే కంపెనీలో ఎంత రేట్ ఉండొచ్చు? సుమారు 15,000 ఉన్నాయండి, 14,000, 16,000. అంటే క్వాలిటీ అని చెప్తున్నారు, హోండా కాపీ అని చెప్తున్నారు. అది అన్ని కూడా ఒకటే మేడెడ్ గా ఉంటది, ఒకటే మేడెడ్. అవును, వాళ్ళు ఏంటంటే రేట్ వాళ్ళు చెప్పేసి మనం చూస్తున్నట్టయితే ఈ బాడీ కానీ ఇది కానీ ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నట్టయితే ఒక రైతు వాడుతున్నట్టు పొలంలోనే ఉన్నాం. ఇక్కడికి వచ్చే వీడియో అయితే చేసాం. రైతుకి అయితే కొంచెం వీడియో ఇబ్బంది కరెక్ట్ ఉంటాం. మనతో పాటు గోపి గారు అయితే వీడియో అయితే ఇచ్చారని చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.